హాయ్ బ్రో. 2024లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇంకా 3 నెలల్లో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మరలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా ఆలోచన. ఎందుకు? ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలకు అందిని. పేద ప్రజలు చాలా అంటే వాళ్ళు లాభ పొందారు కాబట్టి పేద ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కానీ జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు. జగన్ గారు పెట్టిన ఉచిత పథకాలు అయితే ఉన్నాయో అవి అన్నీ అమలు అవుతున్నాయా? అమలవుతే ఎట్లా పబ్లిష్ అవుతున్నాయి అవన్నీ? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏదైతే నవరత్నాలు ఆయన మేనిఫెస్టోలో ప్రకటించారో అవి క్రమక్రమంగా నెరవేర్చుకుంటూ వచ్చారు. 90% అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక మరలా ఇంకొక 3-4 మంత్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా కంప్లీట్ చేస్తారు. ప్రజలకి పరిపాలన అనేది దగ్గరగా ఉంది కాబట్టి అది ప్రజా పరిపాలన కింద ఉంది కాబట్టి జగన్ గారు మరలా ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏదైతే పెన్షన్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళ పెన్షన్ కూడా ఇంక్రీజ్ అయింది కదా, సో అది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చడం అనేది అది ఒక ముందు ఇంప్రూవ్మెంట్గా గ్రహించాలి అందరూ. సో క్యాపిటల్ 3 ఉన్నాయి కదా, సో ఎంతవరకు వచ్చినాయి అవన్నీ చెప్పుకోవచ్చు? ఇప్పుడు క్యాపిటల్ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అమరావతి కావాలి, అమరావతి రాజధాని అని వాళ్ళు కొట్లాడుతున్నారో, అమరావతి రాజధానికి కావాలి అని కొట్లాడేటప్పుడు అక్కడ మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఆ చుట్టుపక్కల అమరావతి ఆ ప్రాంతంలో చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికే భూములు ఉన్నాయి. వాళ్ళు పేదల దగ్గర తక్కువ ధరకు గుంజుకొని ఇక్కడ అది కడుతున్నాం ఇది కడుతున్నాం అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి పేదల దగ్గర తక్కువ ధరకు గుంజుకొని ఆ రాజధాని ఎప్పుడైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిందో ఆ భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వాళ్ళు మేము లాభం పొందుకుంటామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే అమరావతి ఒక్కటే మనము రాజధాని చేస్తే అక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతుంది. 3 రాజధానులు చేస్తే అనేక సిటీస్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి లోకల్గా సిటీస్లో నివసిస్తున్న వాళ్ళకి అనేక ఆఫీసెస్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు కానీ ప్రభుత్వ రంగంలో అనేక ఆఫీసులు కానీ వస్తాయి కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి 3 రాజధానులు వాళ్ళు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయం కానీ వాలంటీర్స్ కానీ వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు చెప్పాలంటే మీరే చూడండి, చాలామంది అనేక నిరుద్యోగులు కూడా అందులో ఒక కొంత అమౌంట్ అయినా ఫ్యామిలీకి వస్తుంది కదా అని అదే సొంత ఊర్లో వండుకుంటూ వాలంటీర్ వ్యవస్థ పనులు చేసుకుంటూ వాళ్ళు అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారికి కూడా ఒక రాజకీయ అవగాహన కల్పిస్తూ వారికి కూడా ఒక రాజకీయ భవిష్యత్తును కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన వాలంటీర్ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు చేసే పనులు కూడా మీరు చూడండి, ఇంతకుముందున్న గవర్నమెంట్లో 1st తారీఖు వచ్చింది అంటే బ్యాంక్ హాలిడేస్ ఉంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, సండే వచ్చిందంటే ఇంట్లోనే ఉంటారు, సాటర్డే వచ్చిందంటే సెకండ్ సాటర్డే వస్తే హాలిడే కాబట్టి వాళ్ళకి పెన్షన్ రాదు. ఇప్పుడు చూడండి మొన్న జనవరి 1 మీకు తెలిసి ప్రపంచమంతా హాలిడేనే, కాకపోతే ఆ రోజు చూడండి వాలంటీర్ వ్యవస్థ అమౌంట్ తీసుకెళ్ళి పెన్షన్ వాళ్ళ సొంత అంటే వృద్ధులకు వాళ్ళకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ ఇంటికే దగ్గరకు వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అనేది అది చాలా అద్భుతం. ఇప్పుడు చూసుకున్నట్టయితే 170 స్థానాలకి వైసీపీ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా మొన్న అయితే 151 గెలిచినాయి కాబట్టి 151+ పక్కా గెలుస్తుంది. జనసేన టీడీపీ 2 కలిసి వస్తున్నాయి కదా, అన్నీ మీకు తెలియదేముంది. ఆ గతంలో పోటీ చేశారు, అంతకుముందు పోటీ చేస్తారు, మరలా పోటీ చేస్తున్నారు. అది వాళ్ళకి ఏం ఉండదు. వాళ్ళకి అంత సీన్ ఉండి ప్రజల్లో ప్రజా ఆదరణ ఉండి ప్రజల్లో మేము మంచి చేయాలని ఉంటే వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేయొచ్చు కదా. ఎందుకు కుమ్మక్క ఎందుకు దొంగసాటుగా వాళ్ళు కలిసి ఇట్లా ఒకటి మీద 2, 3, 4 రావటం అది ప్రజలే ఆలోచన చేసుకుంటారు, ప్రజలు తిప్పికొడతారు. ఎవరు వాళ్ళు 2 పార్టీలు కలిసినా మా మనిషికి ఒక 10 సీట్లు వస్తాయేమో అంతే. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు 2024లో మీరు సీఎంని జగన్నే చూడాలనుకుంటారు? ఖచ్చితంగా మేము చూడాలనుకుంటాం కాదు, పేద ప్రజల కళ కూడా. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చాలామందికి లబ్ధి పొందారు కాబట్టి అందరూ జనాభా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ కనుక సీఎం జగన్ అయితే ఎలాంటి అభివృద్ధి చేసే అవకాశం కనిపిస్తుంది? అది ఒకసారి గెలిచిన తర్వాత మరలా వాళ్ళు ప్రవేశపెట్టే మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. ఖచ్చితంగా ఇస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. థ్యాంక్ యూ.